మంచిదిగా ఉండటమే దాని ఎదుగుదలకు అతిపెద్ద శత్రువుగా మారొచ్చు అని ఎప్పుడైనా అనిపించిందా? వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా, కాని కొన్ని కంపెనీలు ఎప్పటికీ మంచిగానే ఎందుకుండిపోతాయి, మరికొన్ని మాత్రం ఆ గీత దాటి గొప్పగా ఎలా ఎదుగుతాయి? ఈరోజు మనం ఈ పెద్ద ప్రశ్నకు సమాధానాన్ని వెతకబోతున్నాం. ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చేసే ప్రయాణం కాబోతోంది. ఈ మాటలు వినగానే ఇదేంటి మంచి అనేది గొప్పకు శత్రువు ఎలా అవుతుంది అనిపిస్తుంది కదా. కానీ ఒక్క క్షణం ఆలోచించి చూడండి, చాలా కంపెనీలు, సంస్థలు చివరికి మనలో చాలామంది కూడా మనం మంచిగానే ఉన్నాం కదా అని సంతృప్తిపడిపోతాం. ఆ చాలులే పర్లేదు అనే భావనే మనల్ని గొప్పతనం వైపు అడుగు వేయకుండా ఆపేస్తుంది. ఆ కంఫర్ట్ జోన్ అన్నమాట. అదే గొప్పతనానికి అస్సలైన శత్రువు. అయితే ఈ అద్భుతమైన పరిశోధన వెనుక ఒక చిన్న కథ ఉంది. అదంతా ఒక మామూలు డిన్నర్ పార్టీలో మొదలైంది. రచయిత జిమ్ కాలిన్స్ ఒక మీటింగ్లో ఉండగా ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఆయన్నొక సూటి ప్రశ్న అడిగారు. మీరెప్పుడూ గొప్ప కంపెనీల గురించే మాట్లాడతారు, కాని మాలాంటి ఒక మంచి కంపెనీ గొప్ప కంపెనీగా మారడం సాధ్యమేనా? ఒకవేళ అయితే ఎలా? ఆ ఒక్క ప్రశ్న 5 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి నాంది పలికింది. అవును, ఇదే ఆ 5 ఏళ్ల రీసెర్చ్ను నడిపించిన అతి ముఖ్యమైన ప్రశ్న. ఒక మంచి కంపెనీ గొప్ప కంపెనీగా మారగలదా? ఇది కేవలం అదృష్టం వల్ల జరుగుతుందా? లేదా దీని వెనుక మనం కూడా నేర్చుకొని పాటించగలిగే ఒక పద్ధతి ఉందా? ఈ రహస్యాన్ని ఛేదించడమే వారి లక్ష్యంగా మారింది. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. వాళ్ల రీసెర్చ్కు ఇదే మూలం. వాళ్ళు ఎలాంటి కంపెనీల కోసం వెతికారు అంటే, చాలా సంవత్సరాల పాటు మార్కెట్తో పాటే సాధారణంగా ఉండి హఠాత్తుగా ఒక కీలకమైన మలుపు తీసుకుని ఆ తర్వాత కనీసం 15 ఏళ్లపాటు మార్కెట్ను బీట్ చేస్తూ అద్భుతమైన ఫలితాలు చూపించిన కంపెనీలు. అలాంటి వాటిని పట్టుకోవడమే వాళ్ల మొదటి పని అయింది. ఇది అనుకున్నంత సులభం కాదు. దాదాపు 1400 కంపెనీల 40 ఏళ్ల ఆర్థిక చరిత్రను మొత్తం జల్లెడపట్టారు. ఎన్నో కఠినమైన ఫిల్టర్ల తర్వాత చివరికి కేవలం 11 కంపెనీలు మాత్రమే ఆ మంచి నుండి గొప్ప ప్రమాణాలకు సరిపోయాయని తేలింది. అవును, కేవలం 11. ఈ గొప్ప రహస్యాలను తెలుసుకోడానికి వాళ్లకు ఎంత టైం పట్టిందో తెలుసా? 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 5 సంవత్సరాల పాటు సాగిన లోతైన పరిశోధన ఇది. వాళ్ళు కేవలం నంబర్లు మాత్రమే చూడలేదు. ఆ కంపెనీల గురించి ప్రచురితమైన ప్రతి వార్తను, ప్రతి కథనాన్ని క్షుణ్ణంగా చదివారు. అలా దాదాపు 6000 ఆర్టికల్స్ను విశ్లేషించారు. అంతేనా? ఆ కంపెనీలు మారిన సమయంలో అక్కడ పనిచేసిన ముఖ్యమైన వ్యక్తులతో గంటల తరబడి ఇంటర్వ్యూలు చేశారు. ఆ సంభాషణలన్నింటినీ ట్రాన్స్క్రైబ్ చేస్తే 2000 పేజీలకు పైగా సమాచారం వచ్చింది. ఇంత భారీ డేటాను విశ్లేషించాకే అసలు నిజాలు బయటపడ్డాయి. అయితే ఈ రీసెర్చ్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వాళ్ళు ఏం కనుగొన్నారో కాదు, వాళ్ళు ఏమి కనుగొనలేకపోయారో. అవును, కొన్నిసార్లు అసలు నిజం మన కనిపించే వాటిలో కాకుండా కనిపించని వాటిలోనే ఉంటుంది. దీన్నే వాళ్ళు అరవని కుక్కలు అని పిలుస్తారు. షెర్లాక్ హోమ్స్ కథలో దొంగతనం జరిగిన రాత్రి కుక్క అరవదు. ఎందుకు? ఎందుకంటే దొంగ దానికి తెలిసినవాడే. సరిగ్గా అలాగే ఈ రీసెర్చ్లో కూడా విజయం కోసం ఏవి తప్పనిసరి అని అందరూ బలంగా నమ్మే కొన్ని విషయాలు ఈ గొప్ప కంపెనీలల్లో అసలు కనిపించలేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఆ అరవని కుక్కలేవి? అందరూ సక్సెస్ సీక్రెట్స్ అనుకునేవేవి పనికిరాలేదని తేలింది. వినండి. బయటనుంచి తీసుకొచ్చిన స్టార్ సీఈఓలు కాదు, వాళ్ళకిచ్చే భారీ జీతాలు కాదు, లేటెస్ట్ టెక్నాలజీని వాడటం అంతకన్నా కాదు, పెద్ద పెద్ద కంపెనీలను కొనడం, విలీనం చేసుకోవడం కూడా కాదు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మనం విజయమనుకునే ఈ ఫార్ములాలేవి వారిని గొప్పగా మార్చలేదని డేటా చాలా స్పష్టంగా చెప్పింది. సరే, మరి ప్రశ్న మళ్ళీ మొదటికే వస్తుంది. అందరూ నమ్మే ఈ మార్గాలు కాకపోతే మరి ఆ 11 కంపెనీలు అనుసరించిన రహస్య మార్గం ఏది? వాళ్లను గొప్పవాళ్లుగా మార్చిన ఆ మ్యాజిక్ ఫార్ములా ఏంటి? ఆ రహస్యం ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ రూపంలో బయటపడింది. అది ఒక కంపెనీని మంచి స్థాయి నుండి గొప్ప స్థాయికి తీసుకెళ్లే ఒక బ్లూప్రింట్ లాంటిదు. పరిశోధకులు దీన్ని బ్లాక్ బాక్స్ లోపల ఏం జరుగుతుందో కనుక్కోవడం అని పిలుస్తారు. ఈ బ్లాక్ బాక్స్ అంటే ఒక మిస్టరీ అన్నమాట. బయట నుండి చూస్తే మంచి ఫలితాలు లోపలికి వెళ్తాయి, గొప్ప ఫలితాలు బయటికొస్తాయి. కాని ఆ మధ్యలో, ఆ బాక్స్ లోపల జరిగే మ్యాజిక్ ఏంటి? ఈ రీసెర్చ్ ముఖ్య ఉద్దేశ్యం ఆ బాక్స్ను తెరిచి ఆ మార్పు వెనుక ఉన్న అసలైన ప్రక్రియను అర్థం చేసుకోవడమే.
ఆ బ్లాక్ బాక్స్ లోపల వాళ్లకు 3 దశలతో కూడిన ఒక స్పష్టమైన నమూనా కనిపించింది. మొదటిది, క్రమశిక్షణగల వ్యక్తులు అంటే సరైన వ్యక్తులను టీంలోకి తీసుకురావడం. రెండవది, క్రమశిక్షణగల ఆలోచన అంటే వాస్తవాలను ధైర్యంగా ఎదుర్కోవడం మరియు మనం దేన్లో బెస్ట్ అనేది తెలుసుకోవడం. మూడవది, క్రమశిక్షణగల చర్య అంటే ఆ ఆలోచనలను పట్టుదలతో ఆచరణలో పెట్టడం. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడే ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఈ మొత్తం పరిశోధన నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇది కేవలం కంపెనీలకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ఈ చార్ట్ చూడండి. ఫలితాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఉదాహరణకు 1965లో ఈ మంచి నుండి గొప్ప కంపెనీలలో ₹1 పెట్టుబడి పెడితే 2000 నాటికి అది ₹471గా పెరిగింది. అదే సమయంలో సాధారణ మార్కెట్లో పెట్టిన రూపాయి కేవలం ₹56 మాత్రమే అయింది. ఆలోచించండి, ఎంత తేడా! కాబట్టి చివరిగా మనం గ్రహించాల్సిందేంటంటే గొప్పతనమనేది లక్ కాదు, లేదా అనుకూలమైన పరిస్థితుల వల్ల వచ్చేది అంతకన్నా కాదు. అది పూర్తిగా ఒక ఎంపిక. మనం స్పృహతో, ధైర్యంతో, క్రమశిక్షణతో తీసుకునే నిర్ణయాల ఫలితమే గొప్పతనం. చివరగా పరిశోధకులు చెప్పిన ఈ మాటలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. వారు కనుగొన్న ఈ మార్గాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే దాదాపు ఏ సంస్థైనా గొప్పగా మారగలదు. అంటే గొప్పతనమనేది కొంతమందికే సొంతం కాదు. సరైన దారిని ఎంచుకుని దానిపై పట్టుదలగా నడిచే ఎవరికైనా అది సాధ్యమే. Please do subscribe.